ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియులారా, బాగున్నారా? ఈ పునరుద్ధాన దినంలో మే నెల 24వ తేదీ తిరుగా మనము ఆ దేవదేవుని కృపను పొందడానికి ఆ ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాము. పిల్లారా, ఈ లోకంలో దేవుని కృప లేనిది మనము జీవించలేము. ఆ యేసయ్య ప్రేమామృత ధారలు మన పైన వానవలెను మంచువలెను కురుస్తూ మనలను ఆయన కృపలో వర్ధిల్లింపజేయచ్చు ఉన్నది. నిజంగా యేసయ్య ప్రేమను కలిగి ఉండడం అనేది అది ఎంతో భాగ్యం. ఈ లోకంలో భాగ్యవంతులు ఎవరు అంటే దేవుని ప్రేమను కలిగిన బిడ్డలు. కావున మనము ధన్యులం. లేక లోక సంబంధంగా ఒక మాట మాట్లాడితే మనం భాగ్యవంతులం. మనం శ్రీమంతుని యొక్క కుమారులం, కుమార్తెలం. శ్రీమంతుని యొక్క సంతతి మనము ఈ లోక సృష్టికర్త అయిన ఆది దేవుని వారసత్వానికి చెందిన వారు. ఆయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలం. కాబట్టి ఒక ఔన్నత్యమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉన్నతమైన జీవితం ఇది, ఔన్నత్యమైన జీవితం ఇది. అవును ప్రియులారా, అందుకే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా శరీర కార్యాలను త్యజించి లోక ఔన్నత్యాన్ని త్యజించి దేవుని కోసరము అనేక మంది ఆహుతి కావడానికి కారణం ఏంటనగా ఆ వారసత్వం పొందడానికి, ఆ దేవదేవుని కృపను పొందడానికి. కావున ప్రియులారా, ప్రతి సండే ముఖ్యంగా ఆరాధనకు మనం వెళ్ళాలి. ఎందుకు అంటే అక్కడ దేవుని వాక్యం మనకు బోధించబడుతుంది. దేవుని కృపను మనం పొందుతాం. ముఖ్యంగా ఆరాధనలో పాల్గొనడం అనేది ప్రభు ఇచ్చిన ఆధిక్యత. దేవునితో కలిసి ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ ఆ ఆరాధనలో నూతన బలాన్ని, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొరతదగుచుండునట్లు అంటాడు. మనం ఈ లోకంలో ఆత్మీయంగా మనము యవ్వనము పొంగొత్తదిగా పొందడానికి మనము ఆరాధికులం కావాలి. దావీదయ్య నిత్య ఆరాధికుడు, నిత్యము దేవుని ఆరాధించేవాడు. మనం కూడా ఆరాధికులుగా కావాలి. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియపరచాలి అనుకుంటూ ఉన్నాడు. పిల్లల ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనములో, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఇక్కడ ఉపదేశము, వాక్యము ఇది చాలా లోతైన అంశం. ఉపదేశం వేరు, వాక్యం వేరు. ఏమండి? బోధ వేరు. వాక్యమే ఉపదేశం ద్వారా ఉంటుంది, బోధించడం ద్వారా ఉంటుంది. రెండు రకాలుగా వాక్యమే. ఇక్కడ అందుకే దేవుడు అంటూ ఉన్నాడు డైరెక్ట్గా, నా ఉపదేశము వానవలే కురియును. ఏమండి? మనకి ఈ మధ్య కాలంలో మొన్నటి దినం వర్షం వచ్చింది కదా, నెల్లూరు జిల్లాలో అయితే కొంచెం చల్లబడింది. నిన్న కూడా కొంచెం చల్లగానే ఉంది. అంత పూర్వము అవి ఎండలు కావు. అయ్యో అయ్యో అయ్యో, భయంకరమైన ఎండలు. అవి తట్టుకోలేకపోయారు చాలామంది ముసలి వాళ్ళు, చాలామంది చిన్న సంటి బిడ్డలు చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఇంకా బయట తిరిగి పని చేసుకునే వాళ్ళైతే వారు చాలా బాధపడ్డారు కూడా. కొంతమంది ఇళ్లకే పరిమితం అయిపోయినారు. ఎందువల్ల? వర్షం కోసం ఎదురు చూశారు. అయ్యో, చల్లదనం కోసం ఎదురు చూశారు. ఏసీలు వేసుకున్నా ఏసీలు పనిచేయడం లేదు. ఎలాగా అని ఆకాశం వైపు చూశారు. మనమైతే ప్రభు దగ్గర ప్రార్థన చేశాం, దేవా ఈ ఎండ వేడిని తగ్గించు నాయనా, చల్లబరచు ప్రభువా అని. దేవుడు
ఓ మంచి చల్లదనాన్ని మనకిచ్చాడు. వర్షము ఏం చేసింది? భూమిని చల్లపరిచింది. మన శరీరాన్ని చల్లపరిచింది. వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. హాయిగా ఉంది. కాబట్టి ఉపదేశం ఎలాంటిదంటే వర్షము లాంటిది. ఉపదేశము విశ్వాసులకు చాలా అవసరం. బోధ వేరండి, ఉపదేశం వేరు. ఉపదేశము మనలను ఆత్మీయతలో కడుతోంది. ఉపదేశాన్ని తిరస్కరించువాడు వర్ధిల్లడు. ఉపదేశాన్ని గైకొను వాడు అభివృద్ధి చెందును. కావున ఉపదేశించబడడం అనేది అది ఎంతో దేవుడు మనకిచ్చిన కృప. దేవుని ఉపదేశమును ఎప్పుడు త్రోసివేయకూడదు. ఉపదేశముని ఎప్పుడు మనం స్వాగతించాలి. ఎండవేళ ఎలాగూ వర్షం కోసం ఎదురు చూస్తామో, ఆ మంచి ఎండల వేళ వర్షం వస్తే ఎలాగూ భూమి చల్లబరచబడుతుందో, ఆహ్లాదకరంగా వాతావరణం మారిపోతుందో ఎంత సంతోషిస్తామో, అలాగే ఈ దేవుని వాక్యాన్ని మనము వినేటప్పుడు అది ఉపదేశము వర్షంలాగా ఉంటుంది. ఆశతో దేవుని సన్నిధికి వస్తున్నావా? ఆ ఆశ కలిగి ఉన్నావా? రండి, ఈ దినం ప్రతి ఒక్కరు కూడా మీ దేవాలయాలకు వెళ్ళి ఆ దేవుని ఉపదేశం కోసం, ఆ వర్షం కోసం ఎదురు చూడండి. ప్రార్థన చేయండి. ప్రభువా, నీ ఉపదేశం నాకు కావాలి. వర్షం వలె, తొలకరి వర్షం కాదు, కడవరి వర్షము, తొలకరి వర్షము. దేవా, నన్ను నింపు, నన్ను బలపరచు అని ప్రార్థన చేద్దాం. అందరము దేవుని ఆలయాలకు వెళ్ళి ప్రభువును ఆరాధించము కాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహోన్నతుడా, స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వీళ్ళందరూ నాయన, అయ్యా, ఈ దినము మీ యొక్క ఆరాధనలకు వెళ్ళి ఉపదేశించబడి ఆ వాక్యం అనే వర్షం వలన తృప్తి పొంది ప్రభు బిడలు చిగురాకులు వేసి ఆయన ఆత్మీయతలో అభివృద్ధి చెందే కృప దయచేయమని యేసునామం పేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప ఐశ్వర్యములు మీపై మెండుగా కృమరించబడును గాక.